మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి వెన్నెల మడుగు 7వ భాగం. నీ మాదిరిగా దాహం తీర్చుకోవటానికి వచ్చే బాటసారులెవరూ ఇక మీదటి ఈ జలపాతం బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా దాన్ని నువ్వు చంపి చాలా మంచి పని చేశావు. దాన్ని చంపటానికి నన్ను ఆయుధంగా ఉపయోగించుకోవటం సరైన పని అయినా అంటూ ఆగిపోయింది చెట్టుకొమ్మ. ఆపేసవేం, నువ్వు చెప్పదలుచుకున్నది త్వరగా చెప్పు అంటూ ప్రోత్సహించాడు కీర్తిసేనుడి కుమారుడు. నువ్వు నన్ను నా తల్లి నుంచి దూరం చేశావు. నవనవలాడుతూ ఏపుగా ఎదగవలసిన నన్ను ఎందుకు పనికిరాని కర్రముక్కగా మార్చేశావు. ఇది నీకు న్యాయంగా ఉన్నదా అని అడిగింది చెట్టుకొమ్మ. ఏమని సమాధానం చెప్పాలో కీర్తిసేనుడి కుమారుడికి ఒక పట్టాన తోచలేదు. బెల్లం కొట్టిన రాయిలా అలా నిలుచుండిపోయావేం అంటూ అది రెట్టించేసరికి అతనికి నవ్వు కోపం రెండూ ఒకేసారి వచ్చాయి. కావాలని నీకు అపకారం చేయలేదు. ఇప్పుడు నేనేం చేస్తే నీకు కలిగిన అపకారం సరవుతుందో చెప్పు. వెక్కిరింపు మాటలు మాట్లాడకు అని అన్నాడు. కొలను నీటికి దగ్గరగా నన్ను పాతిపెట్టు. 2-3 రోజుల్లో నాకు నేను స్వతంత్రంగా నీళ్లు పోసుకుని హాయిగా ఎదుగుతాను అన్నది చెట్టుకొమ్మ. చీకట్లు అప్పటికే దట్టంగా వచ్చేశాయి. ఇంటికి పోవాలనే ఆలోచనను అదిమిపెట్టుకుని కొలను ఒడ్డున నీటికి దగ్గరగా చిన్న గోతిని తవ్వాడు కీర్తిసేనుడి కుమారుడు. చెట్టుకొమ్మను నిట్టనిలువుగా పాతి కొద్దిగా నీటిని దోసిటితో పోశాడు. అతను చూస్తూ ఉండగానే అప్పటికప్పుడు 4 చిగుళ్ళు ఆ కొమ్మ చివరి భాగంలో పుట్టుకువచ్చాయి. నువ్వు చేసిన సహాయం సామాన్యమైంది కాదు. అవసరం తీరిన తర్వాత మా గురించి మర్చిపోతారు మానవులు. నువ్వు అటువంటి వాడివి కావు. నీకు తప్పకుండా శుభం కలుగుతుంది. వెళ్ళిరా రాకుమారా ఆనందంగా అన్నది ఆ చెట్టుకొమ్మ. ఒక ప్రశ్నకు సమాధానమిస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు కీర్తిసేనుడి కుమారుడు. ఏమిటది అని అడిగింది చెట్టుకొమ్మ. ఇందాకటి నుంచి నువ్వు నన్ను రాకుమారుడిగా సంబోధిస్తున్నావు. నేను చిన్న పల్లెటూరిలో పుట్టి పెరుగుతున్న పల్లెవాడిని. రాకుమారుడినెట్లా అయ్యాను అని అడిగాడు కీర్తిసేనుడి కుమారుడు. నిన్ను పెంచి పెద్ద చేసిన విరధుడు శిష్యురాలిని అడుగు చెబుతుంది అంటూ మౌనం వహించింది చెట్టుకొమ్మ. తనను పెంచి పెద్ద చేసిన అమ్మ తనకు సొంతమ్మ కాదా? మొట్టమొదటిసారిగా రకరకాల అనుమానాలు కీర్తిసేనుడి కుమారుడికి కలగటం మొదలుపెట్టాయి. ఆ అనుమానాలన్నింటినీ తీర్చుకోవటం కోసం ఆ మాట్లాడే చెట్టుకొమ్మను ఎంతగానో ప్రాధేయపడి అడిగాడు. చిన్నతనం కొద్దీ నోటికొచ్చిన వాగుడు వాగింది. దానికి బుద్ధి లేదు. నీకోసం నీ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా ఇంటికి వెళ్ళు అంటూ మరో పక్క నుంచి మాటలు వినబడ్డాయి. అదిరిపడి అటు చూసేసరికి గాలి తాకిడికి చిన్నగా ఊగుతున్న తల్లి చెట్టుకొమ్మలు కనిపించాయి. నీ దగ్గర ఉన్న నీళ్లమని ప్రభావం వల్ల మా భాష అర్థమవుతుందని ఆ వాగుడికై చెప్పిన మాటలు మర్చిపోయావా? ఆశ్చర్యంగా చూస్తున్న అతనితో అన్నది ఒక పెద్ద కొమ్మ. అవునని తల ఊపాడు కీర్తిసేనుడి కుమారుడు. నీ గురించి, నీ జన్మ గురించి నీకు తెలియని రహస్యాలు అనేకం ఉన్నాయి. వాటిని నువ్వు నీ తల్లి ద్వారానే తెలుసుకోవటం చాలా మంచిది. త్వరగా వెళ్ళు అంటూ అతన్ని తొందర పెట్టిందా పెద్ద కొమ్మ. భస్మపు రాశి మీద లభించిన నీళ్లమని ప్రభావాన్ని తలుచుకుని మరింతగా ఆశ్చర్యం చెందుతూ ఇంటి దారి పట్టాడతను. దారి పొడుగున నీళ్లమని ప్రభావం అతనికి అనుభవం అవుతూనే ఉన్నది. ఎన్నోసార్లు తను అనుసరించవలసిన దారిని వదిలి అడవిలోకి పోయే మార్గంలోకి మరలాడతను. వెంటనే అతన్ని హెచ్చరించాయి అక్కడ ఉన్న ముళ్ల పొదలో. దారి తప్పుతున్నావు రాకుమారా, సూటిగా వెళ్లకు, ఎడమచేతి ప్రక్కకు వెళ్ళు అంటూ సరైన దారిలో నడిపించాయి. రాత్రి మొదటి జాము గడుస్తూ ఉన్న సమయంలో గ్రామం చేరిన అతన్ని ఆఖరికి అతని ఇంటి ముందున్న పూ పొదలు కూడా పలుకరించాయి. నీకోసం మాళవిక ఆదుర్దా పడుతోంది. గ్రామస్థుల సహాయంతో నిన్ను వెతకటానికి బయలుదేరబోతోంది
అని చెప్పాయి. పరుగు పరుగున గ్రామంలోకి పోయిన అతనికి గ్రామ పెద్ద ఇంటి దగ్గర కనిపించింది అతని తల్లి. అతన్ని వెతకటానికి 25 మంది గ్రామస్థులను తోడు తీసుకుని అడవి వైపు ప్రయాణమవుతోంది ఆమె. తనంతట తానుగా తిరిగి వచ్చిన బిడ్డను చూసేసరికి ఆనందం కలిగింది ఆమెకు. అంతలోనే కోపం కూడా వచ్చేసింది. నీకు బుద్ధి లేదు, ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పాలి అని కోపంగా అంటూ రెక్క పట్టుకుని బరబరా కుటీరం దగ్గరికి లాక్కువచ్చింది. ఇవాళ నీకు తన్నులు తప్పవని అనుకుంటున్నాం, జరిగిందేమిటో చెప్పి కోపాన్ని తగ్గించు. కుటీరం ముందున్న పొదలు వెంటనే కీర్తిసేనుడి కుమారుడికి చెప్పాయి. ఆ మాటల్ని విని తనలో తను నవ్వుకుంటున్న అతని వంక, ఆ మొక్కల వంక ఆశ్చర్యంగా చూసింది మాళవిక. ఆశ్చర్యంగా చూస్తున్న మాళవికకు వెంటనే జలభూతాన్ని చంపటం దగ్గర నుంచి నీలమణిని సంపాదించటం వరకు జరిగిన సంగతులన్నింటినీ వివరంగా చెప్పాడు కీర్తిసేనుడి కుమారుడు. దారి పొడవునా నాతో మాట్లాడిన చెట్టు చేమలన్నీ నన్ను రాకుమారుడిగా సంబోధిస్తున్నాయి. అందుకు కారణమేమిటో నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అని కూడా అన్నాడు. అంతవరకు అలా విగ్రహంలా నిలబడి ఒక్క ప్రశ్నకు జవాబు కూడా ఇవ్వకుండా అతని మాటల్ని వింటున్న మాళవిక గట్టిగా నిట్టూర్చి తల అడ్డం తిప్పింది. నువ్వు రాకుమారుడివి అవునో కాదో తెలుసుకోవాలంటే ఇంకా చాలా సమయం ఉన్నది అంటూ అతన్ని కుటీరంలోకి తీసుకుపోయి చాప మీద కూర్చోబెట్టింది. తన జన్మ వృత్తాంతాన్ని ఆమె నుంచి తెలుసుకోవాలన్న కోరికతో తపించిపోతున్న కీర్తిసేనుడి కుమారుడికి తీవ్రమైన ఆశాభంగం కలిగింది. మట్టి కుండలో వండిన ఆహారాన్ని ఒక పళ్ళెంలో పెట్టి అతని ముందు ఉంచింది మాళవిక. అనవసరమైన తిరుగుళ్ళు తిరిగి వేళకు సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం చెడుతుంది, ముందు అన్నం తిను అంటూ గద్దించింది. నేనెవరినో చెప్పందే ఆహారం తీసుకోను అని మొండిగా అనాలనుకున్నాడు కీర్తిసేనుడి కుమారుడు. మట్టి పళ్ళాన్ని అవతలికి నెట్టి లేవబోయాడు. అతని నోటిలో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకముందే, అతని చేతులు పళ్ళాన్ని అవతలికి నెట్టకముందే ఆ విషయాలు అర్థమైనట్లు చురుకుగా అతని ముఖంలోకి చూసింది మాళవిక. నువ్వు రోజురోజుకి పెద్దవాడివైపోతున్న సంగతి మరిచిపోయాను. నీ మంచి చెడులన్నీ నువ్వే చూసుకోగల వయసు వచ్చేసిందని గ్రహించలేకపోయాను. ఇక నాతో నీకు అవసరం ఉన్నట్లు నాకు అనిపించటం లేదు అంటూ అతని ఎదుటి నుంచి లేచి కుటీరం వెలుపలికి వెళ్లిపోయింది. ఆమెకు తీవ్రమైన కోపం వచ్చినట్లు కీర్తిసేనుడి కుమారుడికి తెలిసిపోయింది. అంతకుముందు ఎప్పుడైనా అటువంటిది జరిగినప్పుడు మాళవిక కోపంతో కుటీరంలో నుంచి బయటికి వెళ్లిపోతే తను కూడా వెంటనే ఆమె వెనుకే బయటికి పరిగెత్తేవాడు అతను. ఆమె కోపం తగ్గి మామూలు మనిషి అయ్యేంతవరకు బతిమాలేవాడు. ఇప్పుడలా చేయలేదు. నా జన్మ వృత్తాంతాన్ని అడగటం తప్ప, నన్ను కన్నా నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అనుకోవటం నేరమా అని తనలో తాను అనుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. అంతలోనే అతన్ని పలుకరించింది కుటీరం వెలుపల ఎదిగి ఒక చిన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తున్న ఒక పూలతీగ. నీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అనుకోవటంలో తప్పన్నది లేదు. కానీ నీకు ఊహ తెలియని వయస్సు నుంచి పెంచి పెద్ద చేసిన మాళవికకు కోపం తెప్పించటం మాత్రం చాలా పెద్ద తప్పు. ఆమె లేకపోతే నువ్వింతటి వాడివి అయి ఉండేవాడివి కాదు. కుటీరం వెలుపల వీస్తున్న చిరుగాలి తెరలకు మెల్లగా అటూ ఇటూ ఊగుతూ చాలా నెమ్మదిగా చెప్పింది. ఆ మాటలతో కీర్తిసేనుడి కుమారుడిలో పెరిగిన పట్టుదల మటుమాయమైపోయింది. ఎదుట ఉన్న పళ్ళెం ముందు నుంచి చటుక్కున లేచి తను కూడా కుటీరం వెలుపలికి వెళ్లాడు. ఎప్పుడూ కూర్చునే బండరాయి మీద కూర్చుని పమిట చెంగుతో కనులు తుడుచుకుంటూ కనిపించింది మాళవిక. 10 అంగల్లో ఆమెను సమీపించి పాదాలకు నమస్కరించాడు కీర్తిసేనుడి కుమారుడు. కుటీరం వెలుపల ఎదుగుతున్న పూల తీగ నా కనులు తెరిపించింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే పెంచి పెద్ద చేసిన నువ్వే నాకు ముఖ్యమని బుద్ధి చెప్పింది. తప్పుగా ఆలోచించి నీ మనసును కష్టపెట్టినందుకు నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఆ మాటలకు మాళవిక కోపం తగ్గిపోయింది. కాని ఆ విషయాన్ని అతనికి తెలియనీయలేదు. ఎవరికీ అగుపించని అపూర్వమైన అవసరమైన ఔషధ తీగను కొండగుట్ట మీద నుంచి తీసుకువచ్చినప్పుడే నేను నీ గురించి జాగ్రత్తలు తీసుకుని ఉండవలసిందే.
సింహపు పిల్లను పిల్లిపిల్ల మాదిరి పెంచటం వల్ల దాని జన్మ లక్షణాలు నశించిపోతాయని అనుకోవటం పొరపాటు అంటూ కుడి చేతిని ముందుకు చాచింది. ఆమె ఎందుకలా చేస్తుందో కీర్తిసేనుడి కుమారుడికి అర్థం కాకముందే అతని తలను స్పృశించింది మాళవిక చేయి. వయసు పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న నీ ధైర్య సాహసాలు ఇక్కడి గ్రామీణులందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నీమీద నామీద అనుమానాల్ని ఎక్కువ చేస్తాయి. నువ్వు ఎవరివో, నేను నిన్ను ఈ మారుమూల ప్రదేశానికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసుకునే వయసు వచ్చే వరకు నువ్వు సామాన్యుడి మాదిరిగానే ఉండాలి. అందుకోసం నీమీద మంత్రప్రయోగం చేస్తున్నా. ఈ క్షణం నుంచి నువ్వు సామాన్యమైన గ్రామీణ బాలకుడిగా మారిపోతావు. నీలోని ధైర్య సాహసాలు మాయమైపోతాయి. ఆ మాటల్ని విని నిలబడిపోయాడు కీర్తిసేనుడి కుమారుడు. ఆమె అటువంటి పని చేస్తుందని అతను ఊహించలేదు. చీకటి సమయంలో మంచు ఎక్కువగా కురుస్తుంది. ఎక్కువ సమయం మంచులో నిలబడితే ఆరోగ్యం చెడుతుంది. లోపలికొచ్చి అన్నం తిను అంటూ కొండరాయి మీద నుంచి లేచి కుటీరంలోకి వెళ్ళింది మాళవిక. ఆమె కనుమరుగు కాగానే కీర్తిసేనుడి కుమారుడిని పలుకరించింది కొండరాయి దగ్గర ఎదిగి ఉన్న ఒక అడవి మొక్క. నీ తల్లి చేసిన మంత్రప్రయోగం వల్ల నీలో ఏదైనా మార్పు కలిగినట్లు అనిపిస్తోందా అని. ఆ మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు కీర్తిసేనుడి కుమారుడు. నిజమే, మాళవిక చేసిన మంత్రప్రయోగం తనలో ఏదైనా మార్పును తీసుకువచ్చిందా? తను సామాన్యమైన గ్రామీణ బాలకుడిగా మారిపోయాడా? పాదాల వంక చేతుల వంక చూసుకున్నాడతను. తన ఆకారంలో ఎటువంటి తేడా కనిపించలేదని నిశ్చయమైన తరువాత తన జ్ఞాపక శక్తిని కూడా తరచి చూసుకున్నాడు. మాళవిక నేర్పిన విద్యలన్నీ యథాతథంగా గుర్తుకు వస్తూనే ఉన్నాయి. తర్కశాస్త్రాన్ని గురించి, ఖగోళ శాస్త్రాన్ని గురించి ఆమె చెప్పిన విశేషాలన్నీ అతని మనసులో దృఢంగా ముద్రింపబడే ఉన్నాయి. మరి ఆమె మంత్రప్రయోగం ఏమైపోయినట్లు? ఆ ప్రశ్నకు అడవి మొక్క సమాధానమిచ్చింది. మాళవిక చేసిన మంత్రప్రయోగం నీ దగ్గర ఉన్న నీళ్లమణి కారణంగా నిష్ఫలమైపోయింది. భవిష్యత్తులో ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నీళ్లమణి నీ దగ్గర ఉన్నంత వరకు కొన్ని ప్రయోగాలు నిన్నేమీ చేయలేవు అంటూ ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు గాలిలో అటూ ఇటూ ఊగింది. అదే సమయంలో కుటీరంలో నుంచి మాళవిక పిలిచిన పిలుపు కీర్తిసేనుడి కుమారుడికి వినపడింది. చల్లబాటు సమయంలో ఆరు బయట ఎక్కువసేపు నిల్చోకూడదని నీకు చెప్పాను. నా మాటలు నీకు అర్థం కాలేదా? త్వరగా లోపలికి రా! గద్దిస్తున్నట్లు పిలిచింది ఆమె. ప్రాణమున్న మనిషి నవ్వినట్లే పకపకమని నవ్వింది కీర్తిసేనుడి కుమారుడితో మాట్లాడుతున్న అడవి మొక్క. తను చేసిన మంత్రప్రయోగం నిష్ఫలమైనట్లు నీ తల్లికింకా తెలియదు. ఆమె మనసును కష్టపెట్టకూడదనే కోరిక నీకు ఉంటే ఆమె చేసిన ప్రయోగం సఫలమైనట్లే నటించు. ఆమె ఎదుట సామాన్యమైన బాలుడిగానే ప్రవర్తించు. అందువల్ల నీకు కొన్ని ప్రయోజనాలు సమకూరుతాయి అని అంటూ అతను కుటీరం వైపు కదలబోతుండగా మాటనొకదాన్ని అతని చెవిన వేసిందా అడవి మొక్క. నీలమణ్ణి నీ తల్లికప్పగించు. మానవులెవరికీ అర్థం కాని చెట్టు చేమల భాషను తనకు అర్థమయ్యేటట్లు చేస్తున్న ఆ మణిని మాళవికకు అప్పగించమనే మాట కీర్తిసేనుడి కుమారుడికి నచ్చలేదు. అలా చేస్తే నేను మీతో మాట్లాడే యోగ్యతను కోల్పోతాను. అప్పుడు మాళవిక చేసిన మంత్రప్రయోగం సఫలమైనట్లే కదా అని అన్నాడు. నీలమణి నీ దగ్గర ఉంటే నువ్వు మాతో మాట్లాడుతూనో మా మాటలు వింటూనో ఏదో ఒక సమయంలో నీ తల్లికి కనిపిస్తావు. అప్పుడు ఆమెకు నిజమేమిటో బోధపడుతుంది. తన శక్తి నిరుపయోగమైనట్లు తెలిసి ఎంతో బాధపడుతుంది. ఆమె బాధపడితే నీకు మంచిది కాదు అన్నది అడవి మొక్క. వస్తున్నావా లేదా అని కుటీరంలోనించి మాళవిక పిలిచిన రెండో పిలుపు వినిపించి అటుకేసి కదిలాడు కీర్తిసేనుడి కుమారుడు. ఆహారం ఉంచిన పళ్ళెం ముందు కూర్చుని ఎదురుచూస్తోంది మాళవిక. చెప్పిన మాటను వినకపోయినా, చెప్పినట్లు వెంటనే చేయకపోయినా నీకు దెబ్బలు పడతాయి. ముందు అన్నం తిను అంటూ గద్దించి పలికింది. తనలో తను నవ్వుకుంటూ బుద్ధిమంతుడి మాదిరి పళ్ళెం ముందు కూర్చొని అన్నం తిన్నాడు కీర్తిసేనుడి కుమారుడు. ఆ తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు
తన దగ్గర ఉన్న నీలమణిని ఆమెకు ఇచ్చాడు. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో తెలియటం లేదు అమాయకంగా చూస్తూ అన్నాడు.